పవిత్ర రంజాన్ మాస సందర్భంగా ఈరోజు తెలంగాణ గెజిటెడ్ అధికారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. యావత్ ముస్లిం ఉద్యోగులు, అధికారులు, పెన్షనర్స్, వారితో పాటుగా ముస్లిం మత పెద్దలు, యావత్ ఉద్యోగులే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న ఖమ్మం జిల్లాలో ఉన్న అన్ని మతాలకు సంబంధించిన సహోదరులతోటి అందరితోటి సౌభాతృత్వంతో ఈరోజు పవిత్ర రంజాన్ మాస సందర్భంగా ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించుకోవటం ఒకటే నిదర్శనం. ఖమ్మం జిల్లా యావత్ భారతదేశంలోనే తెలంగాణలో హిందూ ముస్లిమ్స్ అనే సపరేట్ భావం లేదు. అదే కాకుండా ఖమ్మం జిల్లాలో ముస్లింలు అలాగే అదేవిధంగా హిందువులు, జైనులు, బౌద్ధులు, క్రిస్టియన్స్ అనేది ఇక్కడ ఎటువంటి చిన్న అభిప్రాయం కూడా ఎక్కడా లేదు. అదేవిధంగా నాట్ ఓన్లీ తెలంగాణ గెజిటెడ్ అధికారుల అసోసియేషన్, టీచర్ల సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, పెన్షనర్ సంఘాలు కావచ్చు, యావత్ జేఏసీ కావచ్చు, ఉద్యోగ సంఘాల్లో యావత్ తెలంగాణకి ఖమ్మం జిల్లా 33 జిల్లాలకి ఖమ్మం జిల్లా ఎట్లయితే ఐక్యతతోటి ఏకతాటి మీద ఉందో అదేవిధంగా అటు రంజాన్ అయినా క్రిస్మస్ అయినా ఉగాది అయినా ఏదైనా కూడా అందరూ కలిసి చేసుకుంటున్న దానికి ఖమ్మం జిల్లా ఆదర్శం అని తెలియజేసుకుంటూ ఒక రంజాన్ మాసంలో పఠించే ఖురాన్ మీనింగే నిత్యం పఠించటం. ఆ పఠించడం అనే దాంట్లో కంటిన్యూగా నిజాన్ని తెలుసుకోవటం, సత్యాన్ని తెలుసుకోవటం, దాంతో పాటుగా ఖురాన్లో ఉన్న 3 నియమాలు అటు ఆరోగ్య పరిరక్షణ, అదేవిధంగా క్రమశిక్షణ, దానితో పాటుగా ఇతరులకు సహాయం చేయటం అనేది అది ఈ మూడింటిని కలిపి ఒక జీవన విధానమే రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు వాళ్ళు ఆచరించే సాంప్రదాయం. ఇది అందరూ ఆచరించవలసిన సాంప్రదాయంగా తెలియజేసుకుంటూ యావత్ ఖమ్మం జిల్లా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, గెజిటెడ్ పెన్షనర్స్ లో ఉన్న ముస్లిం సోదరులే కాకుండా ఖమ్మం జిల్లాలోని ముస్లిం ప్రజలకి, తెలంగాణలోని ముస్లిం సోదరులందరికీ కూడా టీజీఈ జేఏసీ పక్షాన అదేవిధంగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల పక్షాన పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. రంజాన్ మాసంలోని ఉపవాసాలు ఉండి ఈ రోజున ఖమ్మం జిల్లాలోని టీజోస్ ఆధ్వర్యంలోని ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ విందు కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులకి, అదేవిధంగా ఏలూరు శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఖమ్మం జిల్లాలోని జేఏసీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మిత్రులారా, మీకు అందరికీ తెలిసిందే ఖమ్మం జిల్లాలో టీజోస్ సంఘం అనేది మత సామరస్యానికి పుట్టినిల్లు. మేము సంఘాన్ని ఏర్పాటు చేసిన దగ్గర నుంచి అదే క్రిస్టియన్కి సంబంధించినటువంటి పవిత్రమైన దినమైనటువంటి డిసెంబర్ 25ను కూడా క్రిస్మస్ ఘనంగా చేసుకోవడం జరిగింది. బతుకమ్మ పండుగను చేసుకోవడం జరిగింది. మహిళా దినోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మత సామరస్యానికి కలిసిన దానికి ప్రత్యేకమైనటువంటి టీజోస్ ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలన్నింటిలో మీరందరూ కూడా భాగస్వాములైనందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మనమందరం కూడా పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలోని ఖురాన్లో చెప్పినటువంటి విధంగా మనం ముఖ్యంగా ఉపవాసంలో ఉండటమే కాదు, మన ఆచరించే విధానాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక ముస్లింసే కాదు, యావత్ భారతదేశమే సెక్యులర్ రాజ్యము. ఈ సెక్యులర్ రాజ్యంలో ప్రతి ఒక్కరు కూడా అన్నదమ్ములుగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ రోజున మన అందరం చేస్తున్న కార్యక్రమంలో అందరూ భాగస్వాములైనందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇదే సాంప్రదాయాన్ని మున్ముందు కూడా కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ, ముస్లిం సోదరులందరికీ కూడా ఈ ఇఫ్తార్ విందు రంజాన్ మాసం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ ఖమ్మం జిల్లా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ డిస్టిక్ యూనిట్ అన్ని మతాలకి సంబంధించిన కార్యక్రమాలు ఈ యొక్క తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కాంపౌండ్ లో మేము ఏలూరు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నాము. అది వారి యొక్క అండతోటి మేము ఈ కార్యక్రమాలన్నీ గ్రాండ్ గా చేయటం జరుగుతుంది. మరొకసారి ఈ రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. కార్యదర్శుల నేతృత్వంలో చాలా ఘనంగా అందరూ ఆనందించే విధంగా ఇఫ్తార్ విందును నిర్వహించుకోవడం గొప్ప అభినందనీయం. ఈ సందర్భంగా ఇక్కడి నుంచి యావత్ ముస్లిం సోదరులందరూ కూడా ఈ పవిత్ర రంజాన్ మాస సందర్భంగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమానికి అల్లా మీకు అన్ని ఆశీస్సులు, సుఖ సంతోషాలను అందజేయాలని చెప్పేసి పిఆర్పిఏ ఖమ్మం జిల్లా శాఖ పక్షాన హృదయపూర్వకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు టీజీఓ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఒక గొప్ప కార్యక్రమం చేసింది. ఆ గొప్ప కార్యక్రమం ఏంటంటే, రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఒక నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టేటటువంటి వారికి సాయంత్రం వేళలో ఆ దీక్షని విరమింపచేయటానికి ఒక మంచి ఆలోచనతో వారికి ఒక ఆహార పదార్థాలు అందించి వారి దీక్షను ఉపసంహరించుకోవడానికి మంచి ఆలోచనతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం చేపట్టేటువంటి వారికి ముందుగా టీజీఓ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, రాష్ట్ర జేఏసీ
సెక్రటరీ గారు అయినటువంటి ఏలూరు శ్రీనివాసరావు గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, దాంతోపాటు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని మతస్థులకు ఒక ఐక్యతని చాటి చెప్పే విధంగా ఉద్యోగ ఉపాధ్యాయులందరూ మేమందరం కూడా ఒక ఐక్యతగా ఉంటున్నామని తెలియజేయటానికి ఈ యొక్క కార్యక్రమం చేపట్టి తెలిసే విధంగా ఏర్పాటు చేసినటువంటి విధిగా మనం చెప్పుకోవచ్చు. అందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు. ఇస్తారెందు కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి టీజీఓస్ జిల్లా ఆ, బాధ్యులకి మరియు వారు జిల్లా అధ్యక్షులు అయినటువంటి కొంగ వెంకటేశ్వర గారికి, కార్యదర్శి ఏలాద్రి సార్ గారికి, అదేవిధంగా ఈనాటి ముఖ్య కార్యక్రమానికి అతిథిగా ఇచ్చేసినటువంటి ఏలూరు శ్రీనివాసరావు సార్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, మరియు అన్ని సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు మరియు ముస్లిం సోదరులకు నా 4వ తరగతి ఖమ్మం జిల్లా ఉద్యోగ పక్షాన నా పక్షాన ప్రత్యేకమైన రంజాన్ పండుగ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. వాస్తవంగా పెద్దలందరూ వివరించి చెప్పారు. ఎందుకంటే ఇది కరెక్టు. మన భారతదేశంలో అన్ని మతాలకు అతీతంగా ఉన్నటువంటి దేశం మంది. అన్ని కులాలు, మతాలు, బైబిల్ కానీ, ఖురానా కానీ అన్ని ఒకటే. హిందువులు అంతా భాయిగా ఉండి మన జిల్లాల ఐక్యతతో సాటుతున్నందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి టీజీఓస్ జిల్లా అధ్యక్షుల వారికి మరియు వారి కార్యదర్శి వారి ఏలాది సార్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.